టు గో ఇండివిజువల్ డెవలప్మెంట్ అనేది ఎంతవరకు చూడొచ్చు? అలాగే ఏం కనిపించట్లేదు. అంటే అప్పుడు 5గురితో పెట్టరు, భారీగా పెడతారు కమిటీ, పెట్టి సంఖ్యను ఎక్కువ చేసుకుని మొబైలైజ్ చేసుకుంటారు. ప్రస్తుతానికైతే అట్లా వెళ్ళే ఉద్దేశం ఏం లేదు. కాకపోతే భవిష్యత్తులో అంటే సంస్థాగత ఈ పదవులు దక్కని వాళ్ళకి ఇందులో పదవులు ఇచ్చి అకామిడేట్ ఒరిజినల్ గా చెప్పాలి. అంటే ఇప్పుడు వెళ్ళకపోయినా ఒక మార్గం రెడీ చేస్తున్నారు. అట్లా అనడానికి లేదు. ఇప్పుడు ఎలక్కనైతే బీజేపీ అట్లాగా, కాబట్టి బీజేపీ తెలుగుదేశం నుంచి వెళ్ళడానికి అంటారా? కాదు, వీళ్ళ సంస్థాగత నిర్మాణం వెళ్ళదు అంతే. దాంతో కంపేర్ ఇన్నేళ్లుగా లేనిది ఇప్పుడు సడన్ గా నిర్ణయం ఏంటి అని. ఇప్పుడు టీడీపీ కూడా ఇదివరకు చాలా రోజుల పాటు లేట్ చేసింది వాళ్ళ కమిటీలు, ఇప్పుడు వేస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ సొంత పోరాటానికి అనలేం కదా. బేసిక్ గా సంస్థాగత ఇప్పుడు అధికారంలో లేనప్పుడు సంస్థాగత నిర్మాణం చేస్తే ప్రాబ్లం అని జగన్ చేయట్లా. అధికారంలోకి వచ్చినప్పుడు మనకెందుకు లేని వదిలేస్తారు. అదే ఇప్పుడు పరిష్కారం అవుతుంది అనమాట. కానీ ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి నిర్ణయాలు తెలుగుదేశం పార్టీని ఏమైనా టెన్షన్ పెడతాయా భవిష్యత్తులో? అసలు వాళ్ళు పట్టించుకోరు, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం అనుకుంటారు. వాళ్ళు చాలా ప్రశాంతంగా పవన్ కళ్యాణ్ తన వెనకాల తప్పనిసరిగా రాక తప్పదు అతనికి. పవన్ కి ఆప్షన్ లేదు, వేరే ఆప్షన్. తెలుగుదేశానికి పవన్ ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అతన్ని కన్విన్స్ చేసుకుంటే చాలు, ఇది వాళ్ళ ఆలోచన. ఏదైనా చేసుకోనివ్వండి, ఏదైనా చేసుకోవచ్చు, ఎలాంటి కమిటీలైనా వేసుకోవచ్చు, వాళ్ళకి అభ్యంతరం లేదు.